హాయ్ హలో ఎవ్రీవన్. మనకు రీసెంట్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి నుండి ఒక హై భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లో మనకు 11,000 ప్లస్ వేకెన్సీస్ ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి మొత్తం పోస్టులు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 11,127 అండ్ దీనికి శాలరీ వచ్చేసి పే లెవెల్ 2 యాజ్ పర్ ద 7th CPC కమిషన్ ద్వారా 19,900 పర్ మంత్ ప్లస్ ఆల్ అలవెన్సెస్ కలిపి మనకు వచ్చేసి 40,000+ అనేది మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 15/5/2026 నుండి 14/6/2026 వరకు అయితే మనకు అప్లికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఈ అప్లికేషన్స్ మనము ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ లోకో పైలట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10+3 అంటే డిప్లొమా అండ్ ITI అండ్ టెక్నికల్ ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ రైజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా ఈ అప్లికేషన్ని చేసుకోవచ్చు. ఈ ఏజ్ క్రైటీరియా అనేది 1 జూలై 2026 నుంచి ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ యాజ్ ఆధార్ అండ్ 10th మెమోలో ఎలా ఉంటాయో రెండు ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్తున్నాడు. అండ్ అదే మనకు శాలరీ విషయంలో అయితే అసిస్టెంట్ లోకో పైలట్ సేమ్ ఈ విధంగా అంటే ముందు చెప్పిన విధంగా 7th పే కమిషన్ ద్వారా 19,000 పర్ బేసిక్ శాలరీ అండ్ 40,000+ అంటే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదర్ అలవెన్సెస్ కలిపి 40,000+ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ SC/ST వాళ్ళకి అంటే ఇంకా 5 years ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అండ్ OBC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ మన SC/ST వారికి 250 అండ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 500 పెట్టడం జరిగింది. అండ్ ఈ అడ్వర్టైజ్ అనేది లాస్ట్ అంటే మార్చ్ మంత్లో ఈ నోటిఫికేషన్స్ వస్తాయని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/5/2026 నుంచి 14/6 అంటే జూన్ వరకు 14th జూన్ వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దీన్ని మనం త్రూ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా అన్ని కరెక్షన్స్ చూసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకున్న తర్వాతనే మనం ఫైనల్ సబ్మిషన్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు ఇచ్చిండు అప్లికేషన్ చేసేటప్పుడు మన ఆధార్లో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉంటాయో అవి మెమోతోని 100% మ్యాచ్ కావాలి. అవి మ్యాచ్ అయిన తర్వాతనే అప్లికేషన్ అప్రూవ్ కావడం జరుగుతుంది. అండ్ ఈ న్యూస్ని మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం వచ్చేసి ఇది అంటే ఇండికేటివ్ నోటీస్ అని ఉంటుంది, అంటే షార్ట్ నోటీస్ రావడం జరిగింది. దీంట్లో మనకు అన్నీ చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్ఆర్బి గ్రూప్ డి నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది, అంటే ఈ నోటీస్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది 15th నుంచి వస్తుంది మనకు, అంటే ఈ మంత్ అంటే మే 15th నాడు ఫుల్లీ నోటిఫికేషన్స్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ గురించి మనం ఇంకా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఫుల్లీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు జోనల్ వైజ్గా పోస్టులు ఉంటాయి కాబట్టి ఏ జోన్కి ఏ విధంగా ఉంటుంది అంటే సికింద్రాబాద్ జోన్ అండ్ అలాగే బెంగళూరు అండ్ భోపాల్